వారానికి ఒక్కసారి అందరూ మొత్తం మానవ కులమంతా వారానికి ఒకసారి నువ్వుల లడ్డు అని చెప్పారని చక్కెర వేసుకొని తినద్దండి, మళ్ళా రోగం వస్తుంది. మీకు కావాల్సింది చెరుకు బెల్లం కాదు, తాటి బెల్లం అని ఒకటి ఉంది. తాటి చెట్టు నుంచి తాటి నుంగు చెట్లని నీళ్లు పారుతున్న నదీ తటాల్లో ఈ చెట్లు అవంతకవే పెరుగుతాయి. ఒక్క నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఆ పూలు పుష్ప విన్యాసం ఉన్నప్పుడు కొద్దిగా కాటు వేస్తే తెల్లటి కళ్ళు కారుతుంది. ఆ కళ్ళును సూర్యుడు ఉదయించక ముందే మంట వేసి బెల్లం తయారు చేస్తే అద్భుతమైన రోగ నిరోధక శక్తి. మీరు చిన్న ఉండ బెల్లము, తాటి బెల్లము తింటే మీ ఎముకల మధ్యలో అన్ని రోగాలను దూరం చేసే గుణము 6 వారాల్లో తయారవుతుంది. అంటే మీరు నువ్వుల లడ్డు మీ పిల్లాడికి వారానికి ఒకసారి ఇస్తే మీకు ఇంకా ఏ డాక్టరు అవసరం లేదు. కానీ వీళ్ళంతా ఏం చెప్పారు, రోజుకు ఒక యాపిల్ తినిపించండి అంటున్నారు. యాపిల్ తింటే మీ పిల్లాడికి క్యాన్సర్ వచ్చినా ఆశ్చర్యం లేదు. అందులో ఉన్న కెమికల్స్ అంత భయంకరమైనవి. చూసారా వాణిజ్యీకరణం. ఇప్పటికీ వాల్నట్స్ తినండి, స్ట్రాబెర్రీ తినండి, కివీ తినండి, కినోవా తినండి అని చెప్తున్నారే కానీ జామ పండు తినండి, సీతాఫలం తినండి, సపోటా తినండి అని ఏ ఒక్క డాక్టరు చెప్పట్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఈ కంపెనీలు సృష్టించిన విజ్ఞానాన్ని అవైజ్ఞానికంగా అమ్ముతున్నారు. కానీ నిజమైన ఆరోగ్యాన్నించే ప్రాంతీయ ఫలాలు, ప్రాంతీయ కూరగాయలు, ప్రాంతీయ కషాయాల్లోనే నిజమైన ఆరోగ్యం ఉంది అని మేము వేల మందికి బాగు చేసి సాక్ష్యాలతో సహా చెప్తున్నాము. అంటే మందుల్ని అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఆ ఔషధీ గుణాల్ని మీరు ప్రజలకి తెలియచేయండి, అంతే చాలు, ఇంకేమీ అవసరం లేదు. అంటే మీరు ఈ కాఫీలు టీలు తాగడం ఆపు చేసి కషాయాలను తాగండి. చుట్టుముట్టు పెరుగుతున్న ఆకులు నుంచి కషాయాలు తయారు చేసుకుంటే మీ దేహంలో రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది. నిద్ర రావట్లేదు సార్, 20 సంవత్సరాల నుంచి మా అమ్మాయి సరిలేదు, ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, మా కొడుకు సరిలేడు, ఎక్కడో పోయి ఏమో చేస్తున్నాడు, మా ఇంట్లో మాకేమీ తోచట్లేదు, డబ్బులేమో ఉన్నాయి, నిద్ర రాక 15 సంవత్సరాలు అవుతుందని వచ్చిన వాళ్ళకి, అమ్మా అవన్నీ ఒకవైపు ఉండనే ఉంటాయి జీవితంలో. మీరు చేయాల్సింది ఇంతే, పడుకునే ముందు అరటి బోద, అరటిలో కాండంలో దాన్ని 100 గ్రాములు కట్ చేసి నూనెలలో వేడి చేసి రోజు భోజనానికి ముందు ఒకసారి, భోజనం తర్వాత ఒకసారి కషాయం లాగా తాగండి. 21 రోజుల్లో మీకు నిద్ర వస్తుంది అని చెప్పారు. పొద్దున్న లేచి కొద్దిగా సన్న ఉల్లిపాయలు, సాంబారు ఉల్లిపాయలు దాన్ని కట్ చేసి పెరుగులో పెట్టుకొని ఆ పెరుగు తాగండి. ఏ పెరుగు? కొబ్బరి పాలతో పెరుగు చేసుకోవచ్చు, అందులో వేసుకొని తాగండి అని చెప్పాను. మామూలు పాలతో, మీ దేశీ పాలతో పెరుగు చేసుకుంటే మజ్జిగ పర్వాలేదు. అందులో ఉన్న హార్మోన్లన్నీ పెరుగు అయినప్పుడు ఆ లాక్టోబేసిల్లస్ మార్చేస్తుంది. సో మజ్జిగ పర్వాలేదు, పాలు మంచిది కాదు. అర్థమవుతుందా? ఇది అతి ముఖ్యమైన విషయం. సో ఈ 2 విషయాలు చెప్తే 20 రోజుల్లో ఎంత హాయిగా నిద్రపోతున్నాము డాక్టర్ అంటే, ముందు నిద్రలో రాక లేచి ఉచ్చలు పోసేవాళ్ళము, ఇప్పుడు ఒక్కసారి కూడా ఉచ్చలు పోయకుండా 6 నెలల నుంచి హ్యాపీగా నిద్రపోతున్నాము. అంత కాకుండా ఆ 6 నెలల్లో వీళ్ళు ఫోన్ చేసి, ఆ ఆడపాప లేచిపోయింది అనుకున్న పాపకి ఫోన్ చేసి రా అమ్మ అని పిలిచారు. అంటే మనసు కూడాను వికలమైంది, మారిపోయి మళ్ళా అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తోంది.